ప్రార్థన అండి. ప్రార్థన. సర్వశక్తిమంతుడు దయాళుడు నాయన, మీకు వందనాలు, స్తోత్రం 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 చేస్తున్నాం తండ్రి. గతకాలమంతా తండ్రి మీ కృపాక్షేమంలో మీ దయలోనైనా ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, మరొకసారి ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం బాబు నీకు వందనాలు. మీ పాదాల దగ్గర చేరి మిమ్మల్ని స్తుతిస్తానికి ఆరాధిస్తానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నైనా మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తాను. ఈ ఆరాధన క్రమం అంతట్లో బాబు నీకు వందనాలు. మీ కృపను చూపించండి, అన్ని విషయాల్లో మీ ఆశీర్వాదాన్ని ఉంచండి. ప్రార్థనా క్రమం అంతట్లోనైనా మీరు ముందుండి మమ్మల్ని నడిపించండి. ఎందుకంటే బాబునైనా మీరు తోడు నేడుగా ఉంటేనే మేము ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని అంతటికీ బాబు నీకు వందనాలు. మిమ్మల్ని యజమానుగా పిలుస్తుండగా పరిశుద్ధాత్మల శక్తిమంతుల నీకు వందనాలు. ఈ ఆరాధన కార్యక్రమం అంతటిని నీ నామ మహిమలో ఘనతల ప్రభావంలో ఆశీర్వాదకరంగా మహిమకరంగా దీవెనకరంగా నడిపించమని యేసు ఉన్నతమైన నామమున నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. జీవిత దేవుని దివ్యాత్మ నవనవ్యముగా దిగిరాము. జీవిత దేవుని దివ్యాత్మ నవనవ్యముగా దిగిరాము. కరిగించు రూపనరించు, కరిగించు రూపనరించు, నిండించు మమ్ము వినియోగించు, నిండించు మమ్ము వినియోగించు. జీవిత దేవుని దివ్యాత్మ నవనవ్యముగా దిగిరాము, నవనవ్యముగా దిగిరాము. దీవించుమా యేసు దీవించుమా, దీవించుమా మమ్ము దీవించుమా. ప్రేమించుమా యేసు ప్రేమించుమా, ప్రేమించుమా మమ్ము ప్రేమించుమా. కరుణించుమా యేసు కరుణించుమా, కరుణించుమా మమ్ము కరుణించుమా. దయచూపుమా యేసు దయచూపుమా, దయచూపుమా మాపై దయచూపుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని యొక్క దివ్య ఆరాధనలో పాల్గొందామండి. సర్వేశ్వర స్వామి మీ దేవుకుమారుడైన యేసుక్రీస్తుని సిలువకు కొట్టి పునరుద్ధాన శక్తి లేపి నన్ను జీవంతో నింపిన నా తండ్రి నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాను. కన్య మరియమ్మ ద్వారా నరుడైన నా కోసము నరుడుగా పంపించి నిత్యజీవమైన పరలోక భాగ్యం నేను పొందినట్లుగా అనుగ్రహించిన దేవా యేసుక్రీస్తు నాథుని దివ్యమొక్కను మీకు మనవి చేయుచున్నాను. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ఆత్మకు ప్రియుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని యొక్క ప్రేమ, పవిత్రాత్మ యొక్క సహకారము మనందరితోనూ ఉండునుగాక. ఆయన యొక్క ప్రసన్నతో మనందరము నిండుదుముగాక. దేవుని సన్నిధిలో నిలిచిన మనము సహోదరి సహోదరులారా ఆయన ముందు నిష్కలంకంగా జీవించుటకు మన అపరాధములను అంగీకరించుదుముగాక. ఆమేన్. సర్వశక్తుల దేవా నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని దీవించి మా పాప శాపను విమోచించి నీ పాసంతో చేర్చుకున్న ఓ పరమ తండ్రి, నా జీవితాంతం నేను నీకు రుణస్థుడనై ఉన్నాను. పరమరాజ్యంలో ప్రవేశించే వరకు నీ కృపా సాన్నిధ్యంలో నన్ను జీవింపచేయండి. ఆమేన్. పరలోకంలో సృష్టించిన సర్వశక్తుల సర్వీసుని సృష్టించున్నాను. అతని యొక్క ఏకస్థుతులు మన యొక్క నాదుడైన యేసుక్రీస్తుని సృష్టించున్నాను. ఇతడు తండ్రి యొక్క ఆజ్ఞత మరీ గర్భం జన్మించెను. మతాధికారుల యొక్క అహంకారం చేత శిలువలో మరణం పొందెను. సమాధిలో ఉన్న యేసు 3వ దినమున లేచి అందరికీ దర్శనమిచ్చాను. పరలోకంలోకి ఎక్కి దేవాది దేవుని యొక్క కృపాసన కూర్చున్నారు.
ఆయనే నాకు తీర్పరై ఉన్నారు. పవిత్రాత్మ విశ్వసించున్నాను, పరమేశ్వరుని విశ్వసించున్నాను, నా పాపములు మన్నించబడ్డవని విశ్వసించున్నాను. నేను పరలోక రాజ్యంలోకి ఎక్కిపోవుదును, నేను నిత్యము తండ్రి చెంత చేరి జీవించెదను. సర్వేశ్వర స్వామి, నన్ను ఎంతగానో నీకు ప్రేమించి నా సర్వపాపములు కడిగినందుకు నీకు 2 వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ఎంతగా ప్రేమించి నీకు ద్రోహం చేసినందుకు నీ సిలువ చెంత చేరి నీ పాదములు కన్నీటితో కడుగుచున్నాను. నన్ను క్షమించండి. మరొకసారి నేను జీవజల బుగ్గి నీకు దూరం కాకున్నట్లు శాశ్వతంగా మీరు కుప్పలతో నన్ను నింపండి. ఆమేన్. సర్వేశ్వర స్వామి, ఈ దీవమంసం మీద నుండి నువ్వు మాట్లాడే ప్రతి మాట నేను నమ్మినట్లు నాకు మంచి విశ్వాసంనిచ్చి ఆశీర్వదించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చీకట్లో నన్ను పిలిచి నీ శిలువ రక్తం నన్ను కడిగి పవిత్రంగా మార్చిన నా పరమ తండ్రి, నా ఆత్మా శరీరమును మీ చేతులకు అప్పగించున్నాను. నేనేమై ఉన్నానో కేవలము నీ కృప వల్లే అయి ఉన్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వశక్త సర్వేశ్వరుడు మనం దయ చూపించి సదాకాలము ఆయన రాజ్యంలో మనల్ని స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. దేవాదేవుని నా హృదయపూర్వక వందనాలండి. అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. దేవుని యొక్క దివ్యవాక్యాన్ని సందర్శిందామండి. దేవుని యొక్క దివ్యవాక్యాన్ని సందర్శిందాం. మొదటి పట్టణం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకించి ఉన్నాడు. మీ చేతుల రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అప్పెత్తబడిచి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడను వాయిద్యం ఆడాడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భం ధరించి పాపమును కొందురు. ఈ వాక్యాన్ని దేవుడిని కుదారిని ఆశీర్వదించి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. 2వ పట్టణం చూద్దామండి. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి 23వ వచనం చదువుకుందామండి. మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమములకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమములకు మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగెను? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపరుచున్నారు కదా. వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపము వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడిని కుదారిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క దివాక్యాన్ని సందర్శిందామండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించి నప్పటి వలె మీ హృదయమును కొనకుడని ఆయన చెప్పాను. గనుక పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడును బడకుండినట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి. యాలయనగా
మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి అని చెప్పాను. గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి ఆయనని చెప్పాను. గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకడినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని దేవుడిని కుదురుని ఆశీర్వదించునుగాక. ఆమె. మహోన్నతుడు, మహాగణుడు, శక్తిమంతుడు యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం చేస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో బాబు నీకు వందనాలు. మరొకసారి మేము అందరం కూడా బాబు నీకు వందనాలు. మీ పాదాల దగ్గర చేరి అయ్యా మీ నామాన్ని స్తుతిస్తానికి, అయ్యా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానికి మీరు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి నైనా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే తండ్రి మీ మాటలు బ్రతికిస్తాయని, అయా మీ మాటలు తండ్రి మంచి మార్గము నడిపిస్తాయని, ఆయా మీ మాటలు పాప విమోచన కలిగిస్తాయని, అయా మీ మాటలను విశ్వసించిన వాడు స్వస్థత పొందుతాడని, మిమ్మల్ని వెంబడించిన వాడు ఆశీర్వాదకరంగా ఉంటాడని జోగురం చెప్తుంది బాబు నీకు వందనాలు. కాబట్టి తండ్రి ఈ ఉదయకాల సమయంలో మేము అందరం బాబు నీకు వందనాలు. మరొకసారి మీ సుమధురమైన స్వరాన్ని వినాలని, వాటి వల్ల మా జీవితాన్ని బాగు చేసుకోవాలని అలనాడు బాబు నీకు వందనాలు. ఎక్కై వేచిస్తూ ఉన్నాడు బాబు నీకు వందనాలైనా. అనేక మంది జనం ఉండగా బాబు నీకు వందనాలు. విరిగి నలిగిన మనస్సు కలిగి మీ మాట నన్ను బాగు చేస్తుంది, మీ మాట నన్ను ఆశీర్వదిస్తుందని బాబు నీకు వందనాలు. జక్కయ్య నేను విరిగి నలిగిన హృదయంతో వేచిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఉదయకాల సమయంలోనైనా మీరు ఎవరిని దర్శించాలని ఆశపడుతున్నారు తండ్రి, ఎవరితో మాట్లాడాలని ఆశపడుతున్నారో బాబు నీకు వందనాలు. ఎందుకంటే ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు మీరు కాదు బాబు నీకు వందనాలు. సమర స్త్రీనాలు నాడు బాబు నీకు వందనాలు. వెతుకుతూ వెతుకుతూ వెళ్ళి తండ్రి బిడ్డకి విమోచన దయచేసి, పాప విమోచన దయచేశారు బాబు నీకు వందనాలు. కాబట్టి తండ్రి ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు మీరు కాదు. కాబట్టి తండ్రి ఈ ఉదయకాల సమయంలోనైనా నాతో మాతో అందరితో మీరు మాట్లాడి దీవించండి, ఆశించండి. వాళ్ళు ఇప్పుడు నాయన వ్యర్థుండి ఎందుకు పనికిరాని వాడిని బాబు నీకు వందనాలు. మీకు మారుగా నేను నిలబడుతాను కానైనా నన్ను మరుగుపరుచుకుని తండ్రి మీ ఆత్మశక్తి ప్రభావం నుంచి తండ్రి నాతో మాతో అందరితోనైనా మీరు మాట్లాడి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు ఉన్నతమైన నామమున నడుచున్నాను పరమ తండ్రి. ఆమె, ఆమె, ఆమె. యెహోవా తండ్రి యొక్క కృప, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిండు సహవాసం దేవుడు కలకాలం మన మధ్య నుంచి మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమె, ఆమె. దేవాదేవుని నా హృదయపూర్వక వందనాలండి. అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవాదేవుని నా హృదయపూర్వక వందనాలండి. అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గతకాలం అంతా కూడా మనల్ని ఎంతగానో కాచి కాపాడి అన్ని విషయాల్లో కృప చూపించి నడిపిస్తూ వచ్చాడని, ఇంక మనం వచ్చే ఆదివారం నుంచి అందరము కలుసుకునే భాగ్యాన్ని కూడా దేవుడు దయచేశాడు. కాబట్టి మరొకసారి దేవాదేవుని హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ లాక్డౌన్లో మనం చర్చిలో ఏ విధంగా ఉండాలి, రేపొద్దున మనం సన్నిధికి వచ్చిన తర్వాత ఎక్కడ మనం కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఆరాధన జరుగుతుంది, ప్రార్థనలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి, మనందరం ఎలా ఉండాలి, ఎలా నడవాలి అన్న దానికోసం నేను వీలైనంత మట్టికి రేపు ఉదయం మీకు మన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా
తెలియపరుస్తానండి. దయచేసి రేపు పొద్దున ఆ విషయాన్ని కూడా ఒకసారి మీరందరూ కూడా ట్యూన్ చేసి చూడండి ఒకసారి. కాబట్టి మనందరం కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు అవకాశం అవుతూ ఇచ్చాడు మనకి. కాబట్టి మనందరం కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా మేము అందులో ఏ విషయాలతో చెప్తున్నామో ఆ విషయాలను ఫాలో అవుతూ నడవాలని మీ అందరికి కూడా హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా ఆయన కృపాక్షేమంలో దీవిస్తూ ఆశీర్వదిస్తూ మహింపరుస్తూ నడిపిస్తూ వస్తున్నాడు. అయితే దేవాదేవుని ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందాలి, మంచి జీవితాన్ని మీరు జీవించాలి, దేవునికి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం జీవించాలని అనుక్షణం దేవుడు మన బైబిల్లో చూస్తే నిత్యం మనల్ని బోధిస్తూ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అయితే మనందరికీ కూడా మనం మారు మనసు పొందిన తర్వాత, మనము దేవుళ్ళు నడుస్తూ ప్రారంభించిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత నిత్యం మనల్ని వెంటాడే ఒక విషయం ఏంటంటే, దేవుడు బైబిల్లో ఆది నుంచి అంతవరకు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు పాపానికి దూరంగా ఉండాలి. అందుకే మనం చూసాం ఉదయకాల సమయంలో హెబ్రీ పత్రికలో మనం చూసాం. అక్కడ దేవుడు చెప్తున్నాడు 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు అంతము వరకు ఎలా ఉండాలంటే పాపాన్ని జయించేవారుగా, అంతం వరకు పాపం మీద మనం యుద్ధం చేసేవారుగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ప్రతి క్రైస్తవుడికి మనం మారు మనసు పొందాం, బాప్తిజం తీసుకున్నాం, ఇదివరకులాగా కాదు ఎలా ఉన్నామంటే కాదు, కానీ మన జీవితకాలం అంతా మన మరణపాయ స్థితి వరకు మనం మృతులయ్యేంత వరకు కూడా దేవుడు చెప్తున్నాడు. అబ్రహాముని కేకేసి ఆది కాండము 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముని కేకేసి దేవుడు చెప్తున్నాడు, నాయనా నువ్వు నిందారహితుడిగా ఉండాలి, యథార్థమైన జీవితాన్ని జీవించాలి. 99 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవాతి దేవుడు అబ్రహాముని పిలిచి ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవుని యొక్క పాద సన్నిధిలో ఎలా ఉండాలంటే నువ్వు నిందారహితుడిగా ఉండాలి. ఎలా ఉండాలి నీవు అంటే పాపరహితుడిగా ఉండాలి, యథార్థవంతుడిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసిని మనం కొన్ని విడిచిపెట్టేసి బాప్తిజం తీసుకుని ఏదో దేవుళ్ళో నడిచేస్తున్నాంలే, ఆ సంవత్సరానికి ఒకసారి ప్రార్థన పెట్టుకుంటున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, ఆ క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నాం, ఇలా అనుకుంటే మనకి సరిపోదు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఆఖరి వరకు క్రీస్తులో నీకున్న ఆ శక్తి నిలబడి ఉండాలంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువులో ఆస్వాదించబడాలంటే 5 సంవత్సరాలు మనం ఎలాగుంటే, లేకపోతే 2 సంవత్సరాలు ఎలా ఉంటే, కొద్ది కాలం ఎలా ఉంటే అని కాదు. కానీ వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాముని కేకేసి దేవుడు చెప్తున్నాడు, నువ్వు నిందారహితుడిగా ఉండాలి, నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి, నువ్వు దీవెనకరంగా ఉండాలని దేవుడు చెప్తాడు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసిని మనం చాలామంది పాపం అంటే కొన్ని విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, మీరు పాపం చేయకూడదు, ఈ విషయాన్ని అంతం వరకు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, పాపము అనగా వ్యభిచారం పాపము, దొంగతనం పాపము, అలాగే మనం చూస్తున్నట్లయితే ఇంకా కొన్ని విషయాలు మనం అనుకుంటూ ఉంటాం. నరహత్య చేయడం పాపము, ఎవరినైనా కొడతం పాపము, లేదా మనకున్న పరిధులను బట్టి ఆయా విషయాలని మనం తలుస్తూ ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి, బైబిల్లో చదువుకున్న వాటిని బట్టి ఆయా విషయాల్ని లేదా దైవజనులు బయలుపరిచిన దాన్ని బట్టి కొన్ని విషయాల్ని మనం పాపంగా పరిగణిస్తూ ఉంటాం. కొన్ని విషయాల్ని మనం తీర్చేసుకుంటూ ఉంటాం, మనం పర్లేదు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉన్నా పర్వాలేదని. అవును, దేవుడు చెప్తున్నాడు పాపం అంటే ఏమిటి? దేవుడు చెప్తున్నాడు, లోకానికి మీరు వ్యత్యాసంగా ఉండాలి. లోకం వేరు, మనం వేరు, లోకస్తుల యొక్క జీవితం వేరు, మన జీవితం వేరు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, క్రైస్తవులైన మనము ఎలా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, అంతం వరకు పాపం లేనివారుగా, అంతం వరకు పాపంతో పోరాడేవారుగా. ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఒక టాస్క్ అండి జీవితకాలం అంతా కూడా. చాలామంది చూస్తాం. అందుకని మనం చూస్తే ఆ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఎక్కడో మాట ఉంటుంది,
మీరంతా బాగా చేస్తున్నారు. ఏపీసీ సంఘాన్ని దేవుడు చెప్తూ ఉంటాడు, మీ ప్రవక్తన, మీ విధానము, మీ నడక, లేకపోతే మీరు చేసే పద్ధతి, మీ నడక అన్నీ కూడా చాలా బాగున్నాయి. కానీ మీ మీద నేను ఒక నేరం మోపుతున్నాను. ఏంటంటే మొదటి ఉన్న ప్రేమ మీలో లేదు అని దేవుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి మనము మొదటి ఉన్న విధంగా, మనం మారు మనసు పొందినప్పుడు ఏ విధంగా మనం అన్నిటిని కూడా ప్రక్షాళించి మనం ఏ విధంగా ఉంటామో ఆ విధంగా దేవుడు చెప్తున్నాడు, పాపంతో మనం పోరాడేవారిగా ఉండాలి. ఈ లోకంలో మనం చాలామంది కొన్ని అనుకుంటూ ఉంటాం, కొన్ని విషయాలు పాపం కింద. ఇప్పుడు మీకు చెప్పాను నేను ఏ విషయాలు, కొన్ని విషయాలు మనం అనుకుంటూ ఉంటాం. అనుకున్న పరిధులను బట్టి మనం వ్యభిచారం చేయట్లేదు అనుకోండి, వ్యభిచారం చేస్తున్న వాళ్ళని చూసి పాపం చేస్తున్నారు అనుకుంటాం. దొంగతనం చేయట్లేదు అనుకోండి, దొంగతనం చేస్తున్నామని చూసి పాపం చేస్తున్నారు అనుకుంటాం. ఇలా రకరకాల విషయాలు మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవాదేవుడు జీవగ్రంథంలో ఏం చెప్తున్నాడంటే ఒకసారి చూద్దామండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవాదేవుడు మనం చూస్తున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, పాపము చేసేవాడు ప్రతి ఒక్కడు మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే దేవుడు చెప్తున్నాడు. ఆయన ఏవైతే చెప్పాడో ఆయా మాటలు మనం ఎప్పుడైతే అతిక్రమిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆ మాటలకి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనం నడుస్తూ ఉంటాం, దేవుడు చెప్తున్నాడు అదే పాపం. కాబట్టి మనం చూస్తే ఏదోని తోటలో మనం చూస్తున్నట్లయితే ఆదాము అవ్వ నశించిపోతానికి, ఆదాము అవ్వ పాడైపోతానికి దేవుడు ఆశీర్వదించి వారిని అన్ని విషయాలుగా దీవించి అన్ని విషయాల్లో వారిని గొప్ప చేసి ఏదోని తోట అంతటి మీద వారికి అధికారాన్ని ఇచ్చి వారిని అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించిన తర్వాత ఆదాము అవ్వ నశించిపోతాను గల కారణం మనం అక్కడ చూస్తే మందు లేదండి, అక్కడ వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, నరహత్య లేదు. ఇంకా మనం చూస్తే అనేకమైన మనం పాపం అనుకునే వ్యవహారాలు ఏవి కూడా అక్కడ లేవు. కానీ దేవుడు చెప్తున్నాడు పాపం చేసేవాడు మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే ఆజ్ఞను అతిక్రమిస్తాడు. కాబట్టి ఏదోనో తోటలో దేవాదేవుడు చెప్పాడు, ఈ తోట అంతట్లో కూడా నేను మీకు అధికారాన్ని ఇచ్చాను, మీరు ఎక్కడైనా తిరగచ్చు, ఏదైనా తినొచ్చు, ఎలాగైనా మీరు ఉండొచ్చు, కానీ ఆ జీవవృక్ష ఫలాన్ని ముట్టుకోవద్దని చెప్పినప్పుడు అవ్వమ్మ దేవుని నామానికి వ్యతిరేకంగా ఏం చేస్తుందంటే దివమనస్కురాలుగా. చాలామంది మనం దేవుడి దగ్గర అదే చూస్తూ ఉంటాం, దేవుళ్ళలోని ఉంటారండి, లోకంలోని ఉంటారు. దీన్ని రెండాటిని బ్యాలెన్స్ చేసుకుంటా నడిపిస్తూ ఉంటారు. దేవుడు అందుకని చెప్తున్నాడు బెలియాలకి మనకి సంబంధము లేదు, వెలుగుకును చీకటికి సంబంధము లేదు, లోకమునికి మనకు సంబంధము లేదు. కాబట్టి మనం వ్యత్యాసమైన జీవితాన్ని జీవించాలి. రెండాటిని బ్యాలెన్స్ చేసి జీవిస్తాం. మనం ఆశీర్వదించబడాలి, మన ఆధ్యాత్మిక జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుళ్ళు నడుస్తున్న మన జీవితము దీవెనకరంగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు ఎలా ఉండాలంటే అంతము వరకు మనం దేవుడి దగ్గర యథార్థంగా ఉండాలి, పాపాన్ని అసహించుకునే వారిగా ఉండాలి, దాన్ని మనం నిలబెట్టుకునే వారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ ఆదాము అవ్వ పాడైపోతానికి, ఈ ఆదాము అవ్వ నశించిపోతానికి, ఈ ఆదాము అవ్వ ఎంత కష్టపడినా వారికి ఇంత ఆహారం దొరకకుండా పాడైపోతానికి గల కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమం. దేవుడు చెప్తున్నాడు మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే పాపం చేసేవాడు ఏం చేస్తాడంటే ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తాడంట. కాబట్టి మనం చూస్తే ఈ లోకంలో దేవుడు చెప్తున్నాడు పాపం మీరు చేయకూడదు. ఎప్పుడు మనకి దేవుడు దూరం అయిపోతాడు. అందుకని మనం చూసాం, ఉదయకాల సమయంలో చూసాం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆశీర్వదించకుండానట్లు నా హస్తంలో కొరచ కాలేదు, నేను ఆశీర్వదించకుండా ఉండలేను, కానీ మీ పాపములు, మీ ప్రవర్తన, మీ విధానము ఏం చేస్తున్నాయంటే నన్ను ఆశీర్వదించకుండా మీకు నాకు నన్ను దూరము, మీ పాపము మీకు నాకు ఒక అడ్డుకోడగా ఆదాము అవ్వని ఏదోని తోటలోంచి బయటికి గెంటేయవలసిన కారణం ఏంటని దేవుడు మనం చూస్తే ఆదాము అవ్వ దేవుడి నామానికి వ్యతిరేకంగా ఆజ్ఞాతిక్రమే పాపం అన్న విధంగా దేవుడి నామానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే పాపం చేశారో, ఎప్పుడైతే దేవుడి నామానికి అవమానకరమైన జీవితాన్ని జీవించారో అన్ని విషయాలు దేవుడు ఆశీర్వదించి
అందుకని మనం చూస్తే కీర్తన గ్రంథం 103 అధ్యాయంలో దావీదు మహారాజు చెప్తూ ఉంటాడు, అయ్యా అన్ని విషయాల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. కారణం ఏంటంటే నా పాపము నుంచి, నా మరణపాయ స్థితి నుంచి, నా చీకటి దినాల నుంచి నువ్వు నన్ను కాచి కాపాడావు కాబట్టి నా జీవితకాలం అంతా కూడా నిన్ను స్తుతించేవాడిగా నేను ఉండాలి, నిన్ను ఆరాధించేవాడిగా నేను ఉండాలి, నీ ఆజ్ఞనిలో నడిచేవాడిగా నేను ఉండాలని దావీదు మహారాజు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు చెప్తున్నాడు, మనం జీవితంలో మనకు ఒక టాస్క్ ఎప్పుడూ ఉంటుంటుంది, మన ముందు ఎప్పుడూ ఉంటుంది, పాపం మన ముందు ఎప్పుడు కనపడుతుంటుంది. దాన్ని జయించేవారుగా మనం ఉండాలి, పాపాన్ని ఎప్పుడు కూడా జయించేవారుగా మనం ఉండాలి ఈ లోకంలో. ఎందుకంటే మనం తామరాకు మీద నీటి బొట్టు వలే లోకంలో అందరూ ఉంటారు, లోకంలో పాపాలన్నీ కూడా వేరువేరుగా ఉంటూ ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని. అందుకని మనం చూస్తే ఎప్పుడు దేవుడు మనకు దూరం అయిపోతాడు, ఎప్పుడు మనం నశించిపోయే గుంపులో ఉంటాం, ఎప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుందంటే దేవదేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూడమ్మా, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనం చూసినట్లయితే ఒక మాట చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముని వారు దుఃఖపెట్టి ఆయనకి ఆ వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు దేవాదేవుడు వారికి విరోధి అయిపోయాడు. ఎవరికంటే ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఈ లోకంలో వ్యత్యాసపరిచి వారందరినీ కూడా సపరేట్ చేసి వారందరినీ ఆశీర్వదించి వారందరి విషయంలో చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసి వారి దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తం చేసి లోకంలో వారికి గొప్ప జయాన్నిచ్చి వారి పక్షాన అనేకమైన కార్యాలు చేసి వారిని దేవుడి దగ్గర నడిపిస్తూ ఉండగా వారు ఏ విధంగా ఉన్నారంటే దేవాది దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా, దేవుడి నామానికి వ్యతిరేకంగా సనిగేవారిగా, గొనిగేవారిగా. ఈ సనుగుడు గొనుగుడు మనకి ఎప్పుడు వస్తుందండి? కృతజ్ఞత ఎప్పుడైతే మన దగ్గర లేదో, దేవుడు చేసిన కార్యాలను మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో మనం ఉన్నామో, ఎప్పుడైతే దేవుడి నామాన్ని జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో దేవుడు చెప్తున్నాడు ఆ వారికి విరోధి అయిపోయాడు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మని, ఎందుకంటే మనం చూస్తే బైబిల్ అంతా కూడా చెప్తూ ఉంటుంది, బైబిల్ యొక్క బాధ అంతా కూడా. అందుకని దేవుడు చెప్తాడు, మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు మొట్టమొదటిగా సువార్త ప్రారంభించినప్పుడు పరలోక రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా మారు మనసు ఏం పొందాలని, మనసులో మారాలి. మనం ఎక్కడ మారాలంటే దేవుడు కోరుకుంటున్నాడు అంటే మన క్రియలు మన ప్రవక్తంలో కాదు, కానీ మనం ఎక్కడ మారాలంటే మన మనస్సులో మారు మనసు పొందాలి. కాబట్టి దేవుడు చెప్తాడు నా ఆత్మకు విరోధముగా పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా, అంటే దేవుడు వారి పక్షాన్ని చేసిన అనేకమైన కార్యాలను వారు జ్ఞాపకం చేసుకునేవారుగా కాకుండా ఒక కృతజ్ఞత లేని వారిగా, అనుక్షణము దేవుడిని శోధించేవారుగా. చాలామంది మనం చూస్తుంటాం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు వారి పక్షాన్ని కార్యం చేసిన తర్వాత కూడా ఇంకా దేవుడి ముందు చాలా టాస్కులు పెడతా ఉంటారండి. తండ్రి నాకు తండ్రి ఈ కార్యం చేయను, ఆయన నీకు 10,000 ఇస్తాను తండ్రి, నాయనా మీ చర్చిలో పలానా కార్యక్రమం చేయింతాను, నాయన రాయేంతాను తండ్రి, పలానా కార్యక్రమం చేస్తాం తండ్రి, పలానా కార్యక్రమం చేస్తాం, 100 వేస్తాం 200 వేస్తాం అని చెప్పి దేవుడి దగ్గర బేరాలాడుతూ ఉంటారు. లేకపోతే 3 రోజులు ఉపవాసం ఉంటాం తండ్రి, 5 రోజులు ఉపవాసం ఉంటాం, మా పక్షాన్ని ఈ కార్యాలు చేయి తండ్రి అని అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే ఇజ్రాయేలీయుల యొక్క దుఃఖాన్ని చూసి దేవుడు 430 సంవత్సరాల వారి బాధలో, కష్టాల్లో, ఇబ్బందులు ఉండగా వారి దుఃఖాన్ని చూసి దేవుడు వారిని విమోచించి మంచి మార్గం నడిపించి ఫరోని ఏ ఫరోని చూసి వారు భయపడుతున్నారో ఆ ఫరోని భయపెట్టి ఆ ప్రదేశాల నుంచి వారికి విడుదల దయచేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారి పక్షాన దేవుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉండగా వారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క ఆత్మకు విరోధముగా దేవుడు చెప్తున్నాడు ఎప్పుడు మనకు దేవుడు దూరం అయిపోతాడు. మనం ఎప్పుడైతే దేవుళ్ళు నడుస్తూ దేవుని యొక్క ఆజ్ఞలకు మనం వ్యతిరేకంగా, దేవుడు చెప్పాడు వారికి మీరు ఎలా ఉండాలంటే ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుడు చెప్పాడు శ్రమలో మనం ఏం చేసేవారుగా ఉండాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎవరి మీద మనం ఆనుకోవాలంటే దేవుడి మీద మనం ఆనుకునేవారుగా ఉండాలి అని చెప్తుంటే ఎర్ర సముద్రం దగ్గర వారు సనిగినట్లుగా, మారా దగ్గర వారు సనిగినట్లుగా, ఇంకా మనం చూస్తే ఆహారం కోసం వారు సనిగినట్లుగా, ఇంకా మనం చూస్తే ప్రతి క్షణము కూడా వారు దేవుడి నామానికి వ్యతిరేకమైన జీవితం, దేవుడు వారి పక్షాన గొప్ప 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 కార్యాలు చేస్తూ ఉండగా, చాలా మంచి మంచి కార్యాలు చేస్తూ ఉండగా, అందుకని దేవుడు చెప్తున్నాడు ఆజ్ఞాతిక్రమమే పాపం,
మనం ఎప్పుడైతే దేవాది దేవుని దుఃఖపెట్టే విధంగా ఉంటామో, అందుకని మనం చూస్తే ఆదికాండము 6:3 చూస్తున్నట్లయితే, నోవాహు దినముల్లో వారందరూ కూడా దేవాది దేవుని దుఃఖపెట్టే విధంగా, దేవుని నామానికి వ్యతిరేకంగా పాపం చేసేవారుగా. ఎప్పుడు మనకు శ్రమలు వస్తాయి, అది లోకానికి అవనవండి. ఇప్పుడు నిజంగా ఈ రోజుల్లో చూస్తే ఈ కరోనా ఏంటి అన్నప్పుడు చాలామంది పెద్ద పెద్దవారు చెప్తున్నారు, ఇష్టానుసారమైన జీవితం, ప్రకృతిని పాడు చేస్తాము, ఇంకా చెప్పాలంటే పాపము విచ్చలవిడితనంగా ఉంది, ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉండగా దేవుని యొక్క ఉగ్రత మనం చూస్తే అలనాడు వారు ఎలా ఉన్నారంటే, మనం చూస్తున్నట్లయితే ఆదికాండం 6:3 మనం చూస్తే అక్కడ దేవుని యొక్క హృదయాన్ని వారు దుఃఖపరిచేవారుగా ఉన్నారని. ఇంకా మనం చూస్తే 1 పేతురు పత్రిక 3:20 దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి కనిపించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవాదేవుడు చెప్తున్నాడు, ఆనాడు ఆత్మస్వరూపిగా వారి మధ్యలోకి నేను వెళ్ళి, దేవుడు నిత్యము బోధించేవాడిగా. ఎందుకంటే మనం చూస్తే మన అపోస్తుల కార్యాలు 3:26 మనం చూసినట్లయితే దేవాదేవుడు చెప్తున్నాడు, మీకన్నా కూడా ముందుగా, ఒకసారి చూడమ్మా అపోస్తుల కార్యాలు 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వారి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట దేవదేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు మనల్ని దుష్టత్వం నుంచి, పాపం నుంచి, చెడ్డ కార్యాల నుంచి మనం తప్పిస్తాను. దేవుడు ఎప్పుడు మనకు తీర్పు తీరుస్తాడు, మన పాపాలకు అవునండి, మన వ్యవహారాలకు అవుతాని ఎప్పుడు మనకు తీర్పు తీరుతాడంటే దేవుని యొక్క సువార్త మనకు వినపడ్డ తర్వాత, మనం మారు మనసు పొందిన తర్వాత. అందుకని దేవుడు చెప్తున్నాడు అపోస్తుల కార్యాల్లో, మీకన్నా ముందుగా ఇజ్రాయేల్ మధ్యకి వారికన్నా ముందుగా దేవుడు మోషేని అహరోనులను పంపించి వారికి నిత్యము బోధిస్తూ వారి మధ్యన అనేకమైన కట్టళ్ళు దేవుడు మాట్లాడుతూ నడిపిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అపోస్తుల కార్యాల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకన్నా ముందుగా సేవకుని పంపుతాను. దేనికంటే మీ దుష్కార్యాల నుంచి మీరు విమోచించబడాలి, మీ పాపం నుంచి మీరు విమోచించబడాలి, మీరు ఏమవ్వాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన. అందుకని దేవుడు చెప్తాడు, ఆశీర్వదించకుండా ఉన్నట్లు నా హస్తము కురచ కాలేదు, దీవించకుండా ఉన్నట్లు నేను నా హస్తాలు కురచ కాలేదని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము, దేవుడు కోరుకుంటున్నాడు మనం దీవెనకరంగా ఉండాలి, దేవుడు కోరుకుంటున్నాడు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితాలు. ఎందుకంటే ఆదికాండం 1:27-28 మనం చూసినప్పుడు దేవాదేవుడు చెప్తూ ఉంటాడు, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, మీరు పితృపుత్రాభివృద్ధి కలిగి ఉండాలి, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక మనము విస్తరించబడతా ఉండాలి. కానీ మనకి ఎప్పుడు దేవుడు విరోధం అయిపోతాడు, ఎప్పుడు మనం నశించిపోయి గుంపులోకి వెళ్ళిపోతామంటే, దేవుడు చెప్తున్నాడు యెషయా గ్రంథంలో, వారు ఎప్పుడైతే నా ఆత్మను దుఃఖపరిచారో, ఎప్పుడైతే వ్యతిరేకమైన కార్యాలు వారు చేస్తూ ఉన్నారో, నేను వారికి విరోధిని అయిపోతున్నాను. ఇజ్రాయేలుకి దేవుడు ఏమైపోయాడంటే విరోధి అయిపోయాడు. ఆదాము అవ్వలకి దేవుడు ఏమైపోయాడంటే విరోధి అయిపోయాడు. ఇంకా మనం చూస్తే ఆదికాండం 4వ మనం చూస్తే ఆ కయన్ని కేకేసి దేవుడు అడుగుతున్నాడు, నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? సత్క్రియ నువ్వు చేసి ఉంటే, నువ్వు మంచి కార్యాలు చేస్తుంటే, నువ్వు మంచి నడికి నడిచుంటే, నువ్వు మంచి ప్రవక్తను కలిగి ఉంటే ఈరోజు దుఃఖపడవలసిన విషయము, ఈరోజు బాధపడవలసిన విషయము లేదు. ఈ కాయనికి దేవుడు ఎందుకు దూరం అయిపోయాడు? ఈ ఆదాము అవ్వకి దేవుడు ఎందుకు దూరం అయిపోయాడు? ఈ ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఎందుకు దూరం అయిపోయాడు అని మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, వీరు ఎప్పుడైతే దేవుడి నామానికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉంటారో, చాలామంది మనం అనుకుంటూ ఉంటాం,
పాపము అనగా వ్యభిచారము, దొంగతనము, తాగుడు, ఇలాంటి విషయాలు మనం చాలా విషయాలు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవాడు. పరిశుద్ధాత్మకు దుఃఖం ఎప్పుడు వస్తుంది? మనలో ఎప్పుడైతే కృతజ్ఞత పోతుందో, మనలో ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయే స్థితిలో మనం ఉంటామో, ఆయన మహిమా ఘనత ప్రభావం మనం ఎప్పుడైతే దొంగిలించేవారుగా ఉంటామో, ఆయన నామానికి వ్యత్యాసమైన జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో. అందుకని మనం చూస్తే సంఖ్యాకాండంలో మనం చూస్తే 23 అధ్యాయం, 24 అధ్యాయం, 25 అధ్యాయాలు, 3 అధ్యాయాల్లో మనం చూస్తే బిలాము అనే ఒక ప్రవక్తను మనం చూడగలం. అతని యొక్క జీవితాన్ని, అతని యొక్క విధానాన్ని, అతన్ని మనం చూసినట్లయితే నిత్యము దేవుడితో మాట్లాడేవాడిగా, నిత్యము బాలాక్తో కూడా మాట్లాడేవాడిగా, అతని జీవితాన్ని చూస్తే దేవుడితో మాట్లాడేవాడిగా, బాలాక్తో మాట్లాడేవాడిగా, తన జీవితంలో చూస్తే దేవుని యొక్క వాక్కుని అనుసరించేవాడిగా, లోకసరమైన జీవితాన్ని జీవించేవాడిగా. దానివల్ల బిలాము యొక్క జీవితానికి, ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ, ఎందుకంటే దేవుడు చెప్పాడు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించు. దేవుని యొక్క ఉద్దేశం మనం చూస్తే 24 అధ్యాయం 1వ వచనం చూస్తే సంఖ్యాకాండం అక్కడ చెప్తాడు దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించు. అతని నోట్లోంచి ఆశీర్వాదం ప్రవచనంలాగా వచ్చేస్తూ ఉంటుందండి బిలాము నోట్లోంచి. కానీ బిలాము యొక్క హృదయము ఇజ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా పాడు చేయాలి. అందుకని చూస్తే ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది, చూడము ఒకసారి. ప్రకటన 2:14 అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవి ఏవనగా అమ్మా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినినట్లును, జారత్వము చేయనట్లును, ఇజ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకునికి నేర్పిన బిలాము బోధను అనుసరించువారు మీలో ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవాదేవుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో మనందరికీ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ బిలాము దేవుడి దగ్గర నడుస్తూ దేవుడి మాటలు వింటూ ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా తప్పు మార్గంలో నడిపించాలన్నది చాలా తెలివితేటలుగా, ఓ పక్కన చూస్తే ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు, ఓ పక్కన చూస్తే ఇజ్రాయేల్ ప్రజలను దీవించేవాడిగా ఉన్నాడు, ఓ పక్కన చూస్తే ఏం చేస్తాడంటే బాలాకుకు సలహా ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఎలా అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని తప్పు మార్గాన్ని నడిపించాలంటే వారికి బలి ఆహారాన్ని పెట్టండి, వారిని ఆ వ్యభిచారంలోకి ఇలాగా అనేకమైన పాపాల్లోకి వారిని ప్రేరేపించే విధంగా. అందుకని దేవుడు చెప్తున్నాడు ఆ బాలాకుని ప్రేరేపించే విధంగా ఉన్న ఆ బిలాము లాంటి ప్రవక్తలు మన మధ్యన ఉండకూడదు. తప్పుడు మార్గాన్ని బోధించే ప్రవక్తలు మన దగ్గర ఉండకూడదు. దానివల్ల దేవుడు చెప్తున్నాడు మనం నశించిపోయేవారుగా ఉంటాం. అందుకనే బిలాము యొక్క జీవితాన్ని, బిలాము ఎవరు? దేవుని బిడ్డే. బిలాము ఏం చేస్తూ ఉన్నాడు అని మనం చూస్తే బాలాకు ఇచ్చే బహుమానానికి. అందుకని బాలాకు ఒకసారి అంటూ ఉంటాడు బిలాముని. ఒకసారి చూడమ్మా సంఖ్యాకాండం 24వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 11వ వచనం. నేను నిన్ను మిక్కిలి గణపరిచెదనని చెప్పితిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే బాలాకు బిలాంతో చెప్తున్నాడు నిన్ను మిక్కిలిగా నేను గణపరచాలి, గొప్పవాణి చేయాలనుకున్నాను, నిన్ను చాలా ఇది చేయాలనుకున్నాను, రాజ్యంలో ఒక గొప్ప ప్రధానిగా చేయాలనుకున్నాను, నిన్ను చాలా గణపరచాలనుకున్నాను. కానీ ఎవరు అడ్డు వస్తున్నారంటే చూడండి, సాతాను యొక్క విధానం చూడండి మనల్ని ఏ విధంగా పాడు చేస్తుందో. అవ్వమ్మకు చెప్పింది అమ్మా నువ్వు ఆ పండు తిను చావవు. దేవుడు చెప్పాడు ఆ పండు చేస్తే చస్తామని చెప్పాడు. కానీ ఆ సాతాను చెప్తా ఉంది నువ్వు ఆ పండు తిను. ఇక్కడ బాలాకుకి బిలాముకి బాలాకు చెప్తా ఉన్నాడు అయ్యా నిన్ను చాలా గొప్పవాణి చేద్దాం అనుకున్నాను, నిన్ను ధనవంతుని చేద్దాం అనుకున్నాను, నిన్ను గొప్పవాణి చేద్దాం అనుకున్నాను, నిన్ను ఆశీర్వాదకరంగా మారుద్దాం అనుకున్నాను. కానీ ఎవరు అడ్డు వచ్చేస్తున్నారు? నువ్వు ఆశీర్వదించబడకుండా, నువ్వు దీవించబడకుండా, నువ్వు గొప్పవాడు అవ్వకుండా ఎవరు అడ్డు వచ్చేస్తున్నారంటే యెహోవా దేవుడు అడ్డు వచ్చేస్తున్నాడంటే. చూడండి సాతాను ఏ విధంగా బిలామును ఏ విధంగా ప్రేరేపిస్తుందో. చాలామంది మన జీవితంలో ఏలోక సంబంధమైన వాటిని చూసి మనం ప్రేరేపించబడతా ఉంటాం. అందరూ చేసుకుంటున్నారు, వడ్డీ వ్యాపారం అందరూ చేసుకుంటున్నారు, మనం చేసుకుంటే తప్ప పలానా ఆయన వడ్డీ వ్యాపారం చేసుకుని శుభ్రంగా సంపాదించాడు,
నేను దేవుడికి కూడా శుభ్రంగా ఏదోటి ఇస్తాను, మనం చేసుకుంటే తప్ప, మనం మోసం చేస్తే తప్ప, మనం వ్యాపారంలో నీతిగా ఉండాలా, మన జీవితంలో మనం నీతిగా ఉండాలా, యథార్థంగా ఉండాలా? ప్రపంచంలో అందరూ వారి ఇష్టాసారంగా ఉంటున్నారు కదండి. మనం చాలామంది చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఇంకా చాలామంది అనుకుంటూ ఉంటారు, మా దగ్గర కూడా అంటూ ఉంటారు, వాడి ఇష్టాసారంగా ఉండి ఎలా పడతావు అంటే వాడి జీవితమే బాగుందండి మా జీవితం కన్నా. భక్తిహీనుడు ప్రజలతో ఉంటాడంటండి. వాడు ఒక రోడ్డు పక్కన ప్రబలిన చెట్టు వలె ఉంటాడంటండి. ఆ దారిని వెళ్తున్నప్పుడు వాడు చాలా పచ్చగా కనపడతాడంట, కానీ వాడు తిరిగి వస్తూ ఉండగా ఆ చెట్టు పడిపోతూ ఉంటుందని. కాబట్టి మనం చూస్తే ఆది కాండంలో మనం చూస్తే అబ్రహాం యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం చెప్తున్నాడు, సొదొమ యొక్క రాజుకి ఆకేసి చెప్తున్నాడు, అయ్యా మా రాజ్యాన్ని విడిపించావు, మమ్మల్ని గెలిపించావు, మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించావు, ఈ ధనమంతా ఈ ఆస్తి అంతా అబ్రహాము నువ్వు పట్టుకెళ్ళు అన్నప్పుడు అబ్రహాం ఆశీర్వదించబడేవాడు, పాపాన్ని అసహించుకునేవాడు ఏ విధంగా ఉంటాడు ఒకసారి మనం చూడాలి. దేవుడు చెప్తున్నాడు ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇది ఎక్కడ దాకా ఉండాలి? కొద్ది కాలం అంటే సరిపోద్దా? బాప్తిజం తీసుకునేదాకా ఉంటే సరిపోద్దా? మారు మనసు పొందేదాకా ఉంటే సరిపోద్దా అంటే దేవుడు చెప్తున్నాడు అంతము వరకు ఉండాలి. అందుకని అబ్రహాం చెప్తున్నాడు, అయ్యా ఒకవేళ నువ్వు నాకు ధనాన్ని ఇస్తే, సొదొమ రాజు నన్ను బాగు చేశాడు, సొదొమ రాజు నన్ను గొప్పవాణి చేశాడని నువ్వు చెప్పుకుంటూ ఉండొచ్చు. నన్ను ఎవరు ఆస్వాదించారంటే యెహోవా ఆస్వాదించాడు. అందుకనే 24వ అధ్యాయంలో చూస్తే అబ్రహాం యొక్క పాలేరు చెప్తూ ఉన్నాడు, నా పితరుడైన అబ్రహాం, నా తండ్రి అయిన అబ్రహాముని యెహోవా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎవరు ఆశీర్వదిస్తే మనం ఆశీర్వదించబడతాం, ఎవరు దీవిస్తే మనం దీవించబడతాం, ఎవరు దీవెనలుంటే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. అందుకని దేవుడు చెప్తాడు పరిశుద్ధాత్మని దుఃఖపరచువాడు. దేవుడు నామానికి ఎప్పుడైతే మనం వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తూ ఉంటామో, అందుకని ఈ బిలాము మనం చూస్తున్నట్లయితే ఎక్కడ ఉన్నాడంటే దేవుడి దగ్గర ఉన్నాడు. ఇంకా మనం చూస్తే అతను ఇంకా పశ్చాత్తాపడుతున్నట్టు కూడా మనం చూడగలం. ఒకసారి చూడమా, సంఖ్యాకాండం 22:34. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ మనం చూసినట్లయితే ఈ బిలాము చెప్తున్నాడు, అయ్యా నీ దృష్టికి నేను చేసే పని ఒకవేళ వ్యతిరేకమైనది. ఎందుకంటే ఒక గాడిద కనబడి మాట్లాడటం ప్రారంభించిందండి అతనితో. దేవుని యొక్క ఆత్మ గాడిద మీదకి వచ్చి గాడిద అతనితో మాట్లాడటం ప్రారంభించిన తర్వాత ఈ బిలాము మనం చూస్తున్నట్లయితే ఎందుకు దేవుడు, అందుకని దేవుడు చెప్తున్నాడు నా పరిశుద్ధాత్మను దుఃఖపరచువారు. ఏం చేస్తున్నాడు? దిమనస్కుడుగా ఉన్నాడు. మనం చూస్తే అవ్వమ్మ ఎలా ఉంది? ద్విమనస్కత్వం కలిగి ఉంది. ఎందుకంటే 2 విషయాలు చెప్తుంది. ఒకటి దేవుడితో మాట్లాడుతుంది, 2 సాతానుతో మాట్లాడుతుంది. ఇక్కడ మనం చూస్తే ఈ బిలాము ఒకటి దేవుడితో మాట్లాడుతున్నాడు, రెండోది బాలాకుతో మాట్లాడేవాడిగా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇలాంటి వారు మన మధ్యన ఉండకూడదు. కాబట్టి మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారిగా ఉంటామో, మనం అయితే ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మని, ఎప్పుడు దేవుడు మనకు విరోధం అయిపోతాడు, ఎప్పుడు మనకు దేవుడు దూరం అయిపోతాడు, దేవుడు మనకి ఎప్పుడు ఆశీర్వాదకరంగా మనకు ఉండడు అని మనం చూస్తున్నట్లయితే దేవాదేవుడు చెప్తున్నాడు యెషయా గ్రంథము 63:10 చెప్తున్నాడు, నేను మీకు విరోధిని అయిపోతాను. ఒకసారి ఇప్పుడు ఒక మ్యాగజైన్లో కథ చదివానండి నేను. ఒక అతను చాలా మంచివాడు ఒక అతను ఉన్నాడంట అండి. ఒక పావురాన్ని పెంచుకుంటూ ఉన్నాడంట. ఆ పావురాన్ని పెంచుకుంటూ ప్రతిరోజు అతను రాగానే ఆ పావురం వచ్చి అతని భుజం మీద వాళ్తుందంటండి. ఆ భుజం మీద ఆ పావురాన్ని అతడు అలా చేతితో నిమిరేవాడిగా చేతిలో ఆహారం పెడుతూ ప్రతిరోజు సాయంకాలం ఉదయం ఆ పావురం అతని దగ్గరికి వచ్చి వాలగా అతను ఆ పావురాన్ని చాలా ప్రేమగా మంచి ఆహారం పెడుతూ చాలా ప్రేమగా చూస్తున్నాడండి. ఆ పావురం అతను కూడా చాలా మంచి స్నేహితులుగా ఉన్నారంటండి. అయితే ఈ పావురం ఆయన చాలా స్నేహంగా చాలా ప్రేమగా రోజు పావురాన్ని అతను చేత్తో నిమురుతూ మంచిగా చూస్తూ ఉన్నాడు. అయితే ఒక రోజున ఈ వ్యక్తి ఫుల్గా తాగి వచ్చాడంటండి. తాగి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి యథామామూలుగా ఇతను ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాడో రోజు అతను బయటికి వెళ్ళి ఇంటికి రాగానే ఈ పావురం వచ్చి అతని దగ్గరికి రావటం అలవాటు పడ్డది, ఇతను ఆహారం పెడతాం అలవాటు చేశాడు. కాబట్టి యథామామూలుగా ఈ పావురం ఏం చేసిందంటే అతను రాగానే అతని దగ్గరికి వచ్చేసి అతని భుజం మీద వాలిందంట.
భుజం మీద వాళ్ళగానే ఇలా 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 కొట్టాడంట. కొట్టాడు అది ఎగిరి వెళ్ళిపోయి అలా కిటికీలో వాలి కొద్ది సమయము ఆ కిటికీలో ఉండి చూస్తూ ఉందంటండి. చూస్తూ ఉండేడికి మళ్ళీ అలా తిరిగి ఒక నిమిషం ఆగి మళ్ళీ వచ్చి వాలిందంటండి. ఏంటి ఇవాళ నా యజమాని ఈ విధంగా ఉన్నాడు, ఏంటి నన్ను ఎలా చేస్తున్నాడు ఏంటని కన్ఫ్యూజ్ అవుతా మళ్ళీ వచ్చి మళ్ళీ వాలిందంటండి. మళ్ళీ వాలేటప్పటికి మళ్ళీ ఇలా 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 కొట్టాడంట. కొట్టేటప్పటికి మళ్ళీ వెళ్ళిపోయిందంట, దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ కిటికీ కాడ నిలబడి చూస్తూ ఉందంట. ఏంటి నా స్నేహితుడు ఏంటి ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా ఉన్నాడు ఏంటని చూస్తూ ఉందంట అండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగి మళ్ళీ వచ్చి మళ్ళీ భుజం మీద వాలిందంటండి. వీడు బాగా తాగిన మత్తులో ఉన్నాడు కదండి, ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి ఉన్నాడు. అందుకని మనం చూస్తే ఈ రోజుల్లో లోకంలో అనేక మంది తాగి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. చాలామంది తల్లిని కన్న బిడ్డల్ని, అందుకని దేవుడు చెప్పాడు ద్రాక్షరసం విక్రంతర పాలు చేస్తుంది, మద్యము మిమ్మల్ని భ్రష్టులు చేస్తుంది, మద్యము మిమ్మల్ని శాపగ్రస్తులను చేస్తుంది, మద్యము మనల్ని భ్రష్టులు చేస్తుందని దేవాదేవుడు సామెతల గ్రంథం చూస్తే దానికోసం చాలా రాయబడతా ఉంది. కాబట్టి ఇతని తాగిన మైకంలో ఏం చేసేవాడిగా ఉన్నాడు. మనం చూస్తే లోకంలో అనేక మంది ఈ రోజున ఇవాళ మనం రేపు లాక్డౌన్ ఎత్తగానే బ్రాంచ్ షాప్లో అవగానే ఎంతమంది దాని తెల్లారి 5 కొట్టుకుని చచ్చిపోయారని, చాలామంది భార్యాభర్తలు కొట్టుకు చచ్చిపోయారని మన 3 రోజుల కింద ఒకటి పేపర్లో వేశాడు. భార్యాభర్తలు ఇద్దరికి తాగుడు అలవాటు ఉందంటండి, భార్య భర్తని మంచానికి కట్టి చంపేసిందని పేపర్లో వేశాడు. కాబట్టి మద్యం ఏ విధంగా ఉంటుంది, పాపానికి మనల్ని ప్రేరేపించే విధంగా. అందుకని చూస్తే అతడు తాగి ఉండటం వలన ఆ పావురు 2 సార్లు వచ్చి వాళ్ళని సరే ఆ పావురాన్ని చెదరగొట్టేశాడంటండి. 3ఓసారి వచ్చి వాలిందంట. 3ఓసారి వచ్చేవాడికి వీడికి ఇంకా చిరాకు వచ్చేసి జాగ్రత్తగా పావురాన్ని ఇలా పట్టుకుని ఇలా 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 తిప్పి ఇలా నేలనేసి కొట్టాడంటండి. చిన్న దెబ్బ తగిలింది, కంచేపుడికి కోలుకుని ఇలా కిటికీ మీద వాలిందంటండి. కంచేపు అలా తీక్షణంగా చూసిందంటండి. చూసి ఎగురుకుంటూ వెళ్ళిపోయిందండి. తెల్లారి అతను లేచి పావురం కోసము చాలా ప్రయత్నాలు చేశాడు. ఎక్కడుంది ఏంటని చూశాడు, దానికి ఒక గూడు ఉంది, గూడి కాడికి వెళ్ళి చూశాడు, అన్నీ చూశాడు. కానీ ఆ పావురం అక్కడ ఎక్కడా కూడా కనపడట్లేదు. కారణం ఏంటంటే తాను ప్రయత్నం చేస్తూ ఉంది, తన స్నేహితుడి దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అతను ఏ విధంగా ఉన్నాడంటే పాపంలో మునిగిపోయి ఏ విధంగా ఉన్నాడంటే, యోధ పాపంలో మునిగిపోయి ఎలా ఉన్నాడంటే దేవుడి నామానికి వ్యతిరేకంగా. కాబట్టి మనం చాలామంది పరిశుద్ధాత్మనికి వ్యతిరేకమైన కార్యాలు, దేవుడి నామానికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు మీ నుంచి నేను శాశ్వతంగా. ఈ బిలాము మనం చూసినట్లయితే చాలా మంచి మాటలు మాట్లాడుతున్నాడు, ఇజ్రాయెల్ని ఆశీర్వదిస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఓ పక్కన ఏం చేస్తున్నాడంటే బాలాకు ఇచ్చే బహుమానం కోసం. అందుకని బాలాకు అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు చాలా కావాల్సిన వాడు. అందుకని దేవుడు చెప్పాడు గద్దింపు తైలాభిషేకం. పొగిడేవాడు ఏం చేస్తాడంటే ఒకసారి ఒక పెద్ద అని చెప్పాడు ఖాళీ స్పూన్తో తినిపిస్తా ఉంటాడంటండి. మన పొగిడేవాడు ఏం చేస్తాడంటండి ఖాళీ స్పూన్తో తినిపిస్తా, అంటే ఏ ఆహారం లేకుండా మనల్ని ఎక్కేస్తూ ఉంటాడండి, మనం ఉబ్బిపోతూ ఉంటాం. కాబట్టి పొగడ్తలు మీరు కోరుకోవద్దు. మనం ఎలా ఉండాలంటే దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. అందుకని అబ్రహాం చెప్తున్నాడు ఎవరికి, సొదొమ రాజుకి చెప్తున్నాడు, అయ్యా నీవిచ్చే ధనము నాకు వద్దు, నీవిచ్చే ఐశ్వర్యము నాకు వద్దు, నీవిచ్చే ఆ ఘనత నాకు వద్దు. నన్ను ఎవరు ఆశీర్వదించారంటే నా దేవాదేవుడు యెహోవా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒకవేళ రేపు వద్దు నువ్వు చెప్పచ్చు అబ్రహాముని నేనే ధనమిచ్చి ఆశీర్వదించా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెప్పాడు ధనాపేక్ష కలిగి మీరు ఉండొద్దు. కానీ ఈ బిలాము ఎలా ఉన్నాడంటే ధనాపేక్ష కలిగిన వాడిగా. కాబట్టి మనం మన జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు చాలా వ్యత్యాసం కలిగిన వ్యక్తి అండి. బైబిల్లో చాలా వ్యత్యాసం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దావీదు. ఎందుకంటే పాపం చేసిన వారు అందరూ కూడా నశించిపోయారు. కయీను అవనండి, బిలాము అవనండి, సౌలు అవనండి, యోధా అవనండి, ఇంకా మనం చూస్తే బైబిల్లో అనేక మందిని మనం చూసినట్లయితే వారందరూ కూడా నశించిపోయారు. కానీ దావీదు ఒక్కడ మాత్రమే పాపక్షమాపణ పొంది దేవుడి నామానికి వ్యతిరేకమైన కార్యాలు చేసి పాపం చేసి
దేవుడి నామానికి అవమానకరమైన జీవితాన్ని జీవించి లోబడి పాపాన్ని జయించిన వాడుగా బైబిల్లో మనం చూడగలం. కాబట్టి దావీదు యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా చాలా వ్యత్యాసం కలిగింది. చాలా జాగ్రత్తగా దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించాలి. 2 సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం ఒకసారి చూడమ్మా. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచనాలు చూడు ఒకసారి. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు ఏమవుతాడండి, ఏం చేస్తాడండి? దావీదు దేవుడి దగ్గర పాపక్షమాపణ, ఇంకా పై వచనాలు మనం చూస్తే దేవుడి దగ్గర దావీదు పాపక్షమాపణ పొందాడు. దేవుడు క్షమించినట్లుగా కూడా మనం చూడగలిగాను. దేవాదేవుడు మాట చెప్తున్నాడు, దీనివల్ల ఎవరి నామానికంటే దేవుని యొక్క నామానికి మనం ఒక చిన్న తప్పు చేసి మనం ఒక పొరపాటు చేసినప్పుడు, దేవుడి నామానికి వ్యతిరేకంగా మనం నడిచినప్పుడు ఎవరి నామానికి అవమానం వస్తుందంటే దేవాది దేవుని యొక్క నామానికి మనం విశ్వాసమైన వాడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎందుకంటే నువ్వు దేవుడు మన కింద వారం చూసాం, నా బీజం వల్ల నా రక్తంతో మిమ్మల్ని కొనుక్కున్నాను, నేను వెలపెట్టి మిమ్మల్ని కొన్నాను, నేను కన్నవారు మీరని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన తండ్రి నామానికి అవమానం రాకుండా జీవించవలసిన బాధ్యత మనకు ఉంది. అందుకని దేవుడు చెప్తున్నాడు పాపాన్ని అసహించుకునేవారుగా. అది ఏంటంటే మనం చూస్తే చాలా వదిలేస్తూ ఉంటాం. మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత నేను చూస్తూ ఉంటాను, చాలామందిని చూస్తూ ఉంటాను. దొంగతనం మానేస్తారు, వ్యభిచారం మానేస్తారు, తాగుతూ మానేస్తారు, హేలోక సంబంధమైన చాలా విషయాలు మానేస్తూ ఉంటారు. కానీ హృదయంతరంగాల్లోంచి ఒకరిని దూషిస్తాం మానేమంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని దేవుడు చెప్పాడు మత్తయి సువార్తలో మనం చూసినట్టయితే వాళ్ళు అడుగుతారు అక్కడ ప్రవక్తలు వచ్చి ఏంటయ్యా అన్నప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు, పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే పాపం, కానీ ఇప్పుడు నువ్వు మనసులో తలస్తమే పాపం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు పాపానికి, అంటే ఈ రోజుల్లో మనం ఏంటంటే దేవుడు చెప్పేది ఏంటంటే నీ మనస్సులో కూడా పాపాన్ని నువ్వు తలంచకూడదు, అంత పరిశుద్ధుడిగా నీవు ఉండాలి. అందుకని దేవుడు చెప్తాడు ఆజ్ఞాతిక్రమమే పాపం. అది దేవుడు మనకి ఏ ఆజ్ఞతో ఇచ్చాడో, దేవుడు మనల్ని ఏ విధంలో అయితే నడిపిస్తూ ఉన్నాడో, దేవుని యొక్క ఆశీర్వాదం మనకి దేవుడు ఏ విధంగా మనల్ని నడవమంటున్నాడో ఆ విషయాల్లో మనం నడుస్తూ ఉండాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఎవరినంటే పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేవారుగా మనం ఉన్నప్పుడు ఆయన మనకి ఏమైపోతాడంటే విరోధిగా మారిపోతాడు. మనం ఏం పొందలేమంటే ఆశీర్వాదాన్ని పొందలేము. ఇక్కడ మనం చూస్తే బిలాము ఏం చేస్తామనంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, కానీ బహుమానం కోసం పరిగెట్టేవాడిగా సాతాను అతన్ని బలాకు చెప్తున్నాడు యెహోవా నిన్ను ఆశీర్వదించకుండా అడ్డుపడతా ఉన్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటాం ఈ నియమాలన్నీ కూడా మనల్ని అడ్డుపడతా ఉన్నాయి, మనం ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేకుండా ఉన్నాయి, కానీ దానివల్ల శాపం మనకు వస్తుంది. కానీ అబ్రహాం చెప్తున్నాడు నేను దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. మనం మన ఇష్టానుసారమైన జీవితం జీవితే ఒకవేళ మన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారు మనం పాపం చేసి దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే క్షమిస్తాడు, క్షమించవచ్చు, క్షమించడం నేను అన్నాను. కానీ దేవుడు చెప్తున్నాడు దావీదుని క్షమించిన తర్వాత దేవాదేవుడు చెప్తున్నాడు నీ వల్ల యెహోవా యొక్క విరోధులకు యెహోవాని అవమానపరిచే పరిస్థితి. అంటే మనం చేసిన పాపము ఒకవేళ క్షమించబడచ్చు, కానీ దానివల్ల దేవుని యొక్క నామానికి అవమానం దేవుడు జరుగుతుందని చెప్తున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్త. దేవుడు చెప్తాడు ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈరోజు మనం ఒకరి మీద కోపడుతున్నాం అనుకోండి, దేవుడు చెప్పాడు నువ్వు కోపగించొద్దని చెప్పాడు. మన మీద ఒకరు కోపం కలిగి ఉన్నామంటే అది పాపము. మనం ఓర్పు కలిగిలేమంటే పాపము. మనం అసహించుకునే వారిగా ఉన్నామంటే పాపము. ప్రేమించలేని స్థితిలో మనం ఉన్నామంటే పాపము. ఆరాధించలేని స్థితిలో మనం ఉన్నామంటే పాపము. ఇంకా సంఖ్యాకాండంలో దేవుడు చెప్తున్నాడు ప్రార్థన చేయకపోవటం కూడా, దేవుని యొక్క పాదాల దగ్గర చేరి మనము ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. కాబట్టి మన పాపాలు క్షమించబడాలి, మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకని చూస్తే అనేక మంది జీవితంలో శ్రమలు వస్తాయి, ఆ శ్రమలు మనం జయించాలి. బాలాకు జీవితంలో శ్రమ వచ్చింది, ధనం అనే శ్రమ వచ్చింది, కానీ బాలాకు ధనం వెనకాల వెళ్ళిపోయాడు. కానీ యోబు చెప్తున్నాడు యోబు రెండంతలుగా ఆశ్రయించబడటానికి, యోబు రెండంతలుగా దీవించబడటానికి, యోబు అంత గొప్పవాడిగా ఉండటానికి, యోబు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి గల కారణం ఏంటంటే యోబు గ్రంథం 33వ అధ్యాయం ఒకసారి చూడమ్మా. 31వ అధ్యాయం 24-27 వచనాలు చదువు ఒకసారి. సువర్ణము నాకు ఆధారం అనుకున్న ఎడల నా ఆశ్రయము నీవే అని మేలిమ బంగారముతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు
దొరికినని గాని నేను సంతోషించిన ఎడల సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడినే గాని అతనినే చూసి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే బిలాము ధనం వెనకాల పరిగెట్టేవాడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ యోబు యొక్క స్థితి చూసినప్పుడు అతను అన్నీ పోగొట్టుకున్నవాడిగా, యోబు జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చిన విధంగా, యోబుకి అనేకమైన ఇబ్బందులు వచ్చిన విధంగా, యోబుకి అనేకమైన కష్టాలు వచ్చిన విధంగా మనం చూస్తూ ఉండగా యోబు చెప్తూ ఉన్నాడు, ఒకవేళ నేను ఇక లోకమైన సువర్ణాన్ని చూసి దాన్ని వెంబడించేవాడిగా కానీ, దాన్ని గణపరిచేవాడిగా కానీ, నా ఆస్తిపాస్తులను చూసి కానీ, యహలోక సంబంధమైన సూర్యచంద్రులు కానీ, అంటే ఒక భవనాలు అవ్వచ్చు, సూర్యచంద్రులు అవ్వచ్చు, లేదా దేన్నైనా చూసి, ఒక చర్చిని అవ్వచ్చు, దేన్నైనా చూసి నేను మనసులో ఒకవేళ దాన్ని గొప్పగా నేను ఊహించుకుంటే నేను దేవుడి నామానికి వేషధారిగా, దేవుడి నామంలో నేను ఎలా ఉంటానంటే ఒక వేషధారిని అయిపోతాను. నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, మన పాపాలు క్షమించబడాలి, అందరికీ అనేకమైన కష్టాలు వస్తాయి, ఆ కష్టాలు మనం గెలవాలి. ఈ లోకంలో అనేక మంది, కొంతమందికి స్త్రీలు కష్టంగా ఉంటుంది, కొంతమందికి ధనం కష్టంగా ఉంటుంది, కొంతమందికి అధికారం కష్టంగా ఉంటుంది, కొంతమందికి వారి పేరుని కాపాడుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలా మనం చూస్తే ఈ లోకంలో అనేకమైన విషయాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. పాపం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంది. ఒకరి దగ్గరికి వచ్చిందంటే ధనంలాగా రావచ్చు, ఒకరికి భయంలాగా రావచ్చు, ఒక్కొక్కరికి ఇప్పుడు ఆ దావీదును మనం చూసినట్టయితే స్త్రీ ద్వారా మనం యోబు చెప్తూ ఉన్నాడు, ఎలా ఉన్నానంటే ఒకవేళ ధనాన్ని చూసి నేను ప్రేరేపించబడి, ఇంకా మనం చూస్తే అదే అధ్యాయం 33వ వచనం చూస్తే ఒకవేళ ఆదాములేక నేను పాపం చేసి, ఆదాములేక నేను నా హృదయంలో పాపాన్ని నేను దాచుకుని, యెహోలోక సంబంధమైన నా కుటుంబం కోసం కానీ, నా చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం కానీ నేను దాచిపెట్టి దేవుడి నామానికి వ్యతిరేకంగా ఉంటే నేను వేషధారిగా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తాడంటే మీ పాపము నాకు ఎలా ఉందంటే, యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన చెప్తున్నాడు, మీ పాపము నాకు ఎలా ఉందంటే అడ్డుగా ఉందని చెప్తున్నాడు. ఇక్కడ యోబు చెప్తున్నాడు, నా పాపాలు దేవుడికి అడ్డుగా ఉండవు, నేనేం చేస్తానంటే దేవుడి దగ్గర నా హృదయాన్ని కొమ్మరించేవాడిగా ఉంటా. మీరు చదువుకోండి ఒకసారి, సమయం అయిపోయింది, చదువుకోండి ఒకసారి యోబు గ్రంథము 31వ అధ్యాయంలో చదువుకోండి. అందుకని మనం చూస్తే యోబు కోసం దేవుడు చెప్తాడు, 1వ అధ్యాయం 1వ వచనం చెప్తాడు, అతడు నీతిమంతుడని చెప్తాడు. ఇంకా మనం చూస్తే యోబు 42వ అధ్యాయం 6వ వచనం కానీ చూస్తే వారి స్నేహితులకి ఆకేసి దేవుడు చెప్తున్నాడు, మీరు యోబుకి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించారు, మీరు వెళ్ళి యోబు దగ్గర పశ్చాత్తాపండి, అతని దగ్గర బలి అర్పణ చేయండి. యోబు ఒకవేళ మీకోసం ప్రార్థన చేస్తే, కానీ యోబు ఎలా ఉన్నాడంటే క్షమించేవాడిగా ఉన్నాడు, ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం చాలామంది దేవుడి దగ్గర ఉంటాం, కొన్ని విషయాల్ని మనం పాపం అనుకుంటూ ఉంటాం, కానీ దేవుడు చెప్తున్నాడు ఆజ్ఞాతిక్రమమే పాపం. మీకు చూపించిన కింద వారంలో గలతీ పత్రిక 5వ అధ్యాయం 19-21 వచనాలు, లోక సంబంధమైన ఆత్మ 21వ వచనం కానించి 23వ వచనం వరకు దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా ఉంటుంది, దేవుని యొక్క నడక ఏ విధంగా ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ పొందిన వారు ఏ విధంగా నడుస్తూ ఉంటారు అన్నది మీకు చూపించాను. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మనము దేవునికి ఇంకా వ్యతిరేకంగా ఉన్నామా? దేవుడు చెప్తాడు ఆజ్ఞాతిక్రమే పాపం. ఎప్పుడు దాకా నువ్వు ఉండాలి? కొద్ది కాలం ఉంటే సరిపోద్దా? యవన కాలంలో ఉంటే సరిపోద్దా? వృద్ధాప్యంలో ఉంటే సరిపోద్దా అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ జీవితము కడం వరకు క్రీస్తు నీతో పాటు ఉండాలంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చెప్తాడు, ఆయన నీతో పాటు ఉండాలంటే. కాబట్టి మనం ఎలా ఉంటే ఆస్వాదించబడతాం. చాలామంది మనం దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం, దేవుడి మందిరాలకు వెళ్తూ ఉంటాం, అయితే ఎలా ఆస్వాదించబడతాం? రోమాపత్రికలో మాటను చూడడం ఒకసారి, 2వ అధ్యాయం, ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించి వారే ఎలా ఎంచబడతారమ్మా? నీతిమంతులుగా. కాబట్టి మనం సన్నిధికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, వాక్యం బాగా చెప్తున్నాం, ప్రార్థనలు బాగా చేస్తున్నాం, లేకపోతే ఇలా చేస్తున్నాం అలా చేస్తాం అని మనం చాలా విషయాలు మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు వారు ఎవరు కూడా నీతిమంతులుగా ఎంచబడరు, కానీ
ధర్మశాస్త్రాన్ని నువ్వు విన్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడిగా ఎంచబడవు. కానీ ఎవరన్నారండి? ఆదాము విన్నాడు, బిలాము విన్నాడు. బిలాము చెప్తున్నాడు, నేను పాపం చేశాను, తండ్రి నన్ను క్షమించు, నీకు వ్యతిరేకంగా నడిచాను. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యథార్థమైన జీవితాన్ని. అందుకని చెప్పాడు ఆజ్ఞాతిక్రమం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే 1వ రాజుల గ్రంథంలో చోట ఉంటుంది, పేరు లేని ప్రవక్త ఒక ఆయన ఉంటాడండి. ఆయనకి దేవుడు చెప్తాడు, యెరోబాము దగ్గరికి వెళ్ళు, శాపం రాబోతుందని చెప్పు. ఎక్కడ కూడా నువ్వు అన్న పానములు ముట్టకుండా నువ్వు తిరిగి ఎక్కడికి వచ్చేయాలంటే నీ దేశానికి వచ్చేయాలని చెప్పినప్పుడు అతను తిరిగి వస్తా ఉండగా మస్తకి వృక్షం కింద కూర్చున్నాడంటండి. కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడంట. దేవుడు చెప్పాడు, నువ్వు ఎక్కడ ఆగద్దు, తిరిగి వచ్చే. ఓ ప్రవక్త వచ్చాడండి, అతనికి ఒక మాట చెప్తూ ఉన్నాడు, అయ్యా మా ఇంటికి భోజనానికి రావాలి. అతను అడుగుతాడు, రాజు అడుగుతాడు, నువ్వు మా ఇంటికాడ భోజనం చేయాలన్నప్పుడు చెప్తాడు అతను, ఆ ప్రవక్త చెప్తాడు, అయ్యా నాకు దేవుడు చెప్పాడు ఎక్కడా భోజనం చేయొద్దు. కానీ ఒక ముసలి ప్రవక్త వచ్చి అడుగుతాడంటండి, అయ్యా నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలన్నప్పుడు అతను చెప్తాడు, దేవుడు నన్ను ఎక్కడా భోజనం చేయొద్దు అన్నాడు. కానీ ఆ ప్రవక్త చెప్తాడు, ఒక దూత వచ్చి నాకు చెప్పింది నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేయాలని. ఇతను వెళ్తాడండి, ఈ పేరు లేని దైవజనుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వారింటికాడ భోజనం చేసిన తర్వాత దారిలో 2గా చేల్చబడ్డాడని. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు మనం లోబడి ఉండాలి. ఎవరో మనకి ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేస్తున్నారు, ఇది కాదు దేవుడు చెప్తున్నాడు. అందుకనే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని వింటే మనం సరిపోదు, చదివితే సరిపోదు, మన దగ్గర ఒక 10 రకాల బైబిళ్ళు ఉంటే సరిపోదు, మనం లేకపోతే నాలాంటి వాళ్ళు ఎవరన్నా కొంతమంది బాగా వాక్యం చెప్పేయగలిగితే సరిపోదు. కానీ దేవుడు చెప్తున్నాడు దాని ప్రకారంగా నడవాలి. ఎవరు నడిచాడంటే అబ్రహాము దాని ప్రకారంగా నడిచాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఆజ్ఞాతిక్రమమే. నిజంగా చూస్తే ఆ ప్రవక్త ఏ పాపము చేయలేదు, దేవుడు చెప్పిన పని చేశాడు, దేవుడు సూచక్రియలు చేశాడు దైవజనుడు. కానీ ఒక ముసల ప్రవక్త వచ్చి మోసం చేసినప్పుడు, అందుకనే సాతాను ఏ విధంగా ఉంటాడంటే ఎప్పుడు కూడా మనల్ని మోసం చేసేవాడిగా ఏ రకంగా మనల్ని పాడేద్దాం, ఏ రకంగా మన జీవితాన్ని నాశనం చేద్దాం. అందుకని చూస్తే అవ్వంప దగ్గర చెప్పాడు నువ్వు మరణం పొందవు. ఈ బిలాం దగ్గర చెప్తున్నాడు బాలాకు, నేను నిన్ను గొప్పని చేసేద్దాం అనుకుంటున్నాను, నిన్ను చాలా గొప్పని చేశాను, నేను చాలా ఉన్నతం చేసేద్దాం అనుకుంటున్నాను. కానీ నీ దేవుడైన యెహోవా నీకు అడ్డుగా వస్తున్నాడు, దాన్ని తొలగించుకుంటున్నా. సాతాను ఏం చేస్తాండి, మనకి ఎప్పుడు వలపనితో ఉంటుంది. బిలాముకి వలపనింది. అతను గొప్ప ప్రవక్త, దేవుడితో మాట్లాడుతున్న గొప్ప ప్రవక్త. కానీ ఏం చేసేవాడిగా ఉన్నాడంటే దేవుడితో మాట్లాడుతున్నాడండి, లోకంతో మాట్లాడుతున్నాడు. లోకాన్ని వెంబడించేవాడిగా, ఆ బాలాకు యొక్క మాటలు వినేవాడిగా. దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయేల్ని శపించదంటే బాలాకుకి చెడ్డ సలహాలు ఇచ్చేవాడిగా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఆజ్ఞాతిక్రమమే పాపం. కానీ ఎప్పుడు దాకా మనం ఉండాలి, ఏ రోజు దాకా మనం ఉండాలంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చెప్తున్నాడు ఆఖరి నిమిషం వరకు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని అనుసరించి మనం నడిచేవారుగా మనం ఉండాలి. కాబట్టి మనం అనుకుంటూ ఉండొచ్చు వ్యభిచారము లేకపోతే ఇలా దొంగతనం ఇలా కుళ్ళుకుని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు దేవుని ఆజ్ఞ. రేపు మన సంఘం ఓపెన్ చేయబడుతుంది. ఇప్పుడు కొన్ని సంఘం ద్వారా కొన్ని ఆజ్ఞలు మేము అక్కడ పెడతా ఉంటాం, వాటి అన్నిటిని ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఉంది. మాకు తెలుసు, మేము ఉంటాం, మేము కూర్చుంటాం, మేము నించుంటాం అంటే దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క ఆజ్ఞని మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే పాపం చేసేవాడు, మనం చెప్తే 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం దేవుడు చెప్తున్నాడు మొట్టమొదటిగా పాపం చేసేవాడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తాడంట. సాతానుతో మాట్లాడతాం ఆజ్ఞ అతిక్రమం. ఎవరు మాట్లాడారు? అవ్వం మాట్లాడింది. మీరు చూసుకోండి ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనంలో చూసుకోండి. యోసేపు చెప్తున్నాడు ఆవిడ మాటలు యోసేపు వినట్లేదని ఉందండి అక్కడ. కానీ ఇక్కడ బిలాము మాటలు వినేవాడిగా, అవ్వమ్మ మాటలు వినే విధంగా ఉంది. కాబట్టి వారు నశించిపోయే గుంపులో ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు మనం ఎలా ఉండాలి అంటే వాక్యాన్ని వింటే నీతిమంతులుగా మారిపోతామా? మారంగాని వాక్యానుసారమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారు నీతిమంతులుగా ఎంచబడతారు, వారి పాపము క్షమించబడతారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనందరికీ దేవుడు అటువంటి ఉన్నతమైన కృపనిచ్చి ఆయన మనసునిచ్చి మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు ఇంకుదారు విని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్.
ఆమెన్. మహిమగల మహారాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాం బాబు. దేవా, ఈ లోకంలో మేము చెదిరిపోయాము, దూరమైపోయాము. అవును బాబు, బైబిల్లో అనేక సార్లు మా పితరులందరూ కూడా నీకు దూరమయ్యారు, శాపగ్రస్తులుగా మారిపోయారు, పాపాత్ములుగా మారిపోయారు. వారికి ఆహారం లేకుండా, వారికి గృహాలు లేకుండా, వారికి కుటుంబాలు లేకుండా పాడైపోయారు. దేవా, ఏనాడైతే నువ్వు కనికరం వాళ్ళని చూపించావు, ఏనాడైతే వారి మీద నువ్వు జాలి చూపించావు, ఏనాడైతే వారిని నువ్వు ప్రేమించి తిరిగి పిలిచావో, వారందరూ వచ్చి నెత్తిమే బూడిదని జలుక్కుని నీ సన్నిధిలో 2 చేతులెత్తి మా అక్రమాలు క్షమించు నాయన, మా పాపాలు క్షమించు. లోకంలో ఎంత దుఃఖం ఉందో చూడగలిగాం, గాలి కూడా అయ్యా లోకంలో ఎంత వేదన ఉందో చూడగలిగాం. ప్రాణ భయముతో అల్లాడిపోయాము నాయన. ఇక ఎప్పుడు నీ మీద తిరుగుబాటు చేయకుండా, నీ ఆజ్ఞలు మేము అతిక్రమించకుండా, నీ చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించకుండా మేము స్థిరమైన నీ కృపకు పాత్రులుగా ఉండినట్లు నాయన మా అందరి పైన నీ పరిశుద్ధాత్మను కురిపించడం నాయన. మేమందరము నీతిమంతులుగా ఉండి, మేమందరము యథార్థపరులుగా ఉండి, మేమందరము భయభక్తులు కలుగుండి, మేమందరము నమ్రత కలుగుండి శాస్త్ర కృపకు పాత్రలుగా ఉన్నట్లు మమ్మల్ని ఆశీర్వదించు నాయన. తిరిగి వచ్చాము నాయన, తిరిగి వచ్చాము, పిలిచాము. నీవు పిలక ముందు మీరు రాలేకపోయాము, ప్రాణ భయముతో దాక్కున్నాము. ఇదిగో మా ప్రాణాల చేతిలో పెట్టు, నీ పాదాల దగ్గరికి వచ్చాము. మమ్మల్ని ప్రభు ఆస్వాదించండి. తిరిగి ఆయన గాలి నీది, ఆయన నీరు నీది, ఆకాశం నీది, ఆశీర్వాదం నీది. ఆ దివ్య ఆశీర్వాదాలు ఇచ్చి దేవ ఆరోగ్యం నీది, ఆహారం నీది, ఈ శరీరం నీది. అందుకు మమ్మల్ని అందరినీ క్షమించండి నాయన. మా ప్రార్థన బట్టి కాదు కానీ నీ కృపను బట్టి మమ్మల్ని దీవించండి అయ్యా. అయ్యా 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 అయ్యా, మానవుడి కష్టం ఎంత గొప్పదో చూడగలిగామయ్యా. నువ్వు కాదంటే ఈ సృష్టి ఏ విధంగా మానవుడి మీద తిరుగుబాటు చేస్తూ చూడగలిగామయ్యా. నువ్వు మమ్మల్ని ఎంత మిక్కుడిగా ప్రేమిస్తున్నావు, నువ్వు మమ్మల్ని ఎంతగా నిమిషము కాపాడుతున్నావు తెలుసుకునే భాగ్యాన్ని జీవితకాలం అంతా కూడా ప్రభు నేను స్తుతించి ఆరాధించి శాస్త్రముగా అబ్రహాం సంతానములా మేము కూడా జీవించినట్లు మమ్మల్ని సిద్ధపరచమని నీ ప్రియపాదాలకు మరొకసారి నన్ను మమ్మల్ని సమర్పించుకుంటూ ఏసునామని బతిమాలు వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యమే వచ్చును గాక, మీ చిత్తమే పరలోకమని నెరవేట్లు భూమి అందరూ నెరవేరును గాక. నానాడికి కావాల్సిన మాకు నీటికి ఇవ్వండి. మా యొక్క అపరాధము చేసిన వారిని మేము మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి. మమ్మల్ని ప్రవేశించిన ఒక కీడుని రక్షించండి. ఆమేన్. పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆమేన్. యెహోవా తండ్రి యొక్క కృప, యేసు ప్రభువు వారి యొక్క దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనందరికీ ఎప్పుడు తోడే, మనందరినీ ఎప్పుడు దీవిస్తూ, మనందరినీ ఎప్పుడు ఆశ్రయిస్తూ ఆయన రెక్కల కింద ఎప్పుడు కూడా ఆశ్రయమిచ్చి ఈ లోకంలో ఘనమైన దేవునితో మన గణపరచుడుగాక. ఆమేన్. జీవముగా తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను.